హాయ్ అండి, ఈ రోజు వీడియో ఏంటంటే సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కూడా పోచమ్మ బోనాలు అన్నమాట. సో మొన్న నేను మా ఇంట్లో పోచమ్మ బోనాలు అయినప్పుడు డెకరేషన్ చేశాను కదా కుండలకు. సో అట్లయితే బాగా నచ్చిందట, నన్ను చేయమని అంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు చేసేద్దాం. టుడే ఫుల్ లాగా అయితే ఇదేనండి. సో డిస్టర్బెన్స్ అయితే చాలా అవుతుంది, మా పిల్లలు మా మామయ్య వాళ్ళందరూ అయితే ఆడుకుంటున్నారు. సో ఇప్పుడైతే మనం దీనికి కలర్ వేసేద్దాం. పెట్టుకుంటాను నన్ను మళ్ళీ దాన్ని తీసుకుంటుండగా సో ఇట్లనైతే మనం నీట్గా వేసుకోవాలి. ఇంకా చిలుకలు అయితే ఇంకా కుట్టియలేరు ఫ్రెండ్స్. సో అవైతే ఇచ్చి రావడానికి అయితే వెళ్తున్నాను. సో నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా నీట్గా కుండకైతే వేసుకోవాలి. సో ఇది నా స్టైల్లో అన్నమాట. మా బాబాయ్ అయితే అక్కడ పాటలు వింటుంది, వెనక ఏదో చిన్న చిన్న నెక్స్ట్ బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక మొన్నటి వరకైతే ఆ గుడి అసలు ఇట్లా చిన్నగా ఉండేది, ఒక మనిషి పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కాకపోతే ఇప్పుడైతే మొత్తం ఇట్లా కొత్తగా మంచిగా కట్టిర్రు. మొన్న ఎమ్మెల్యేనైతే ఓపెన్ చేసుడు ఉంటుండే అన్నమాట, రిబ్బన్ కటింగ్ అక్కడ టెంపుల్. సో కాకపోతే వాళ్ళ వైఫ్ చనిపోయింది కదా, దానివల్ల అతను రాలేకపోయాడు. సో టెంపుల్ చుట్టూ అయితే ఇట్లా మంచిగా వేసిర్రు దేవుళ్ళ ఫొటోస్ని, దేవుళ్ళని డ్రా చేశారు. చాలా బాగా అనిపించింది టెంపుల్ని చూస్తే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, స్ట్రక్చర్ అయినా ఏదైనా రూపమైనా సేమ్ అమ్మవారిని చూసినట్టుగానే ఇట్లా భయంకరంగా ఇట్లా ఉంది కదా ఫోటో. నాకైతే చాలా నచ్చిందండి. ఆర్ట్ ఎవరు వేశారో కానీ చాలా బాగా వేశారు. పిల్లలు అయితే ఇక్కడ గుట్ట వెక్కి ఆడుకుంటారు. పక్కన ఉంటాయన్నమాట చిన్న చిన్న బండలు. ఇంకా బోనాలు అయితే ఎత్తుకొని అక్కడ వస్తున్నారు. నీడ కూర్చుందామని మేమైతే కూర్చున్నాం. మా బాబు ఆడుకుంటున్నాడు. హడావిడి ఉంది మొత్తం అక్కడైతే. పర్లేదు, ఎండ మరీ కొడతలేదు, బాగా మంచిగా అనిపించింది. చూడండి పోషవ్వ తల్లి ఎట్లుందో.